ప్రశాంతంగా బతకటం, కష్టాలు నష్టాలు అనుభవించటం, అవమానాలు ఇబ్బందులు. ప్రేమ విషయంలో నువ్వు మోసపోతే నిన్ను ప్రేమలో ఎప్పటికీ మోసం చేయకుండా ప్రేమించే నమ్మకమైన ప్రభు ఉన్నాడు. ఒకటి, అవమానాల విషయంలో నువ్వు బ్రతుకు మీద విరక్తి చెందితే అసలు నిన్ను ఎవడు అవమానపరచాలనుకున్నాడో వాడు నిన్ను కాదు, ముందు ఆయనని. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. ఇప్పుడు నా బిడ్డని ఎవడైనా రోడ్డుకు లాగి గందరగోళం చేస్తుంటే ఫస్ట్ అవమానం ఎవరికి? వాడికి కాదు, నాకు. నేను ఫీల్ అవుతా. కాబట్టి నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడని వాగ్దానం చేసినోడు ఉన్నాడు. నువ్వు ఒక్కటే, ప్రభా రేపు వచ్చి వాడు రోడ్డుకు లాగుతాను అంటున్నాడు, నాకు తెలియదు, నీ పరువే పోయిద్ది అని చక్కగా నువ్వు దేవుని వైపు చూడు. నిజంగా నిన్ను దేవుడు అవమానానికి అప్పగిస్తే అవమానం సహించు. ఆ అవమానానికి ప్రతిగా గొప్ప పూదండ, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని నమ్ము. హల్లెలూయా.